వంచి కండ్లు మూసుకోండి. పస్కా గొర్రె పిల్లవైన తండ్రి, లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లవైన యేసయ్య, పరలోకమందు వధింపబడిన గొర్రె పిల్లవలే దర్శనమందు యోహానుకు కనిపించిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ యొక్క శిలువ శ్రమలను తలపోసుకొనుచు జ్ఞాపకము చేసుకొనుచున్న ధ్యానిస్తున్న ఈ మండలకాల దినములలో గత దినములతో 16 దినాలు ఆశీర్వాదకరముగా ముగించి 17వ మెట్టు మీద మమ్ములను నిలబెట్టిన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ 17వ మెట్టు మీద మరొక్క మారు మీ శిలువ శ్రమల వైపు మేము చూచుచు మీ యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉండగా, ఈ దిన వర్తమానము మా కొరకు మీరు సిద్ధపరిచిన వాక్యాహారమును మాకు సమృద్ధిగా అనుగ్రహించి మాతో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, దేవుని కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య నిత్య సహవాసము 17 దినాల యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమల ధ్యాన కూటముల యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదమును త్రైక దేవుడు మీపై నిండుగా కుమ్మరించును గాక. అందరికీ మరణాత మరణాత. ప్రియులారా, ఈ 17వ మెట్టు మీద ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశము రక్త ప్రోక్షణ. ఈ 17వ మెట్టు మీద మన వాక్య ధ్యానాంశము రక్త ప్రోక్షణ. ప్రోక్షణ అనగా ప్రోక్షింపబడుట అనగా మన మీద కుమ్మరింపబడుట. రక్త ప్రోక్షణ అనగా రక్తము చేత మనము కడగబడుట, రక్తము చేత మనము శుద్ధియగుట, రక్తములో రక్త ప్రవాహములో ముంచబడుట అనే మాటను రక్త ప్రోక్షణ అని సంబోధిస్తారు. సామవేద గ్రంథములో ఒక శ్లోకం ఉంటుంది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం. సర్వ పాపం అనగా లోకమంతటి జీవిస్తున్నటువంటి అందరి మానవుల పాపము పోవాలి అంటే రక్తము ప్రోక్షింపబడాలి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం. మరి మానవుల సర్వ మానవుల పాపములు పరిహరింపబడాలి, కడగబడాలి అంటే ఏ రక్తము ప్రోక్షింపబడాలి, ఎలాంటి రక్తము ప్రోక్షింపబడాలి, ఎవరి రక్తము ప్రోక్షింపబడాలి అంటే ఆ సామవేద గ్రంథ శ్లోకములో వ్రాయబడినట్లుగా తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము. పరమాత్మేన అనగా దేవుని యొక్క రక్తమే పుణ్యదాన బలియాగముగా, దేవుడే తనకు తాను బలియగుట ద్వారా ఆయన పుణ్య రక్తమును మనకు దానముగా మనకు అనుగ్రహించుట ద్వారా, ఆయన పిల్లల మీద ప్రోక్షించుట ద్వారా మాత్రమే సర్వ మానవాళికి పాప విమోచన కలుగుతుంది అని సామవేద గ్రంథములో ఒక శ్లోకముగా
వ్రాయబడి ఉండటం జరిగింది. కాబట్టి ప్రియులారా, మానవుల యొక్క పాపము పోవాలి అంటే రక్తములో కడగబడాలి, రక్తము ప్రోక్షింపబడాలి. అది అవశ్యము, అంటే అది ఎంతో అవసరము. మరి దేవుని రక్తము చిందింపబడాలి అంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయనకు శరీరము లేదు. ఆత్మకు ఏముండదంటే శరీరం ఉండదు, రక్తము కూడా ఉండదు. శరీరం ఉంటేనే రక్తం ఉంటుంది ప్రియులారా. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన పిల్లలైనటువంటి ఈ సర్వలోక మానవుల కొరకు రక్తమును కార్చాలి అంటే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించాలి. శరీరాన్ని ధరించినప్పుడే ఆయన రక్తము మన కొరకు చిందించగలరు, లేక రక్తమును ప్రోక్షించగలడు. కాబట్టి ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని శరీర రూపముగా ఆయన భూమి మీద జన్మించి ఆయన జీవించిన కాలములో ఆయన ఏ పాపము చెయ్యకుండా ఆయన 100% పరిశుద్ధుడుగా జీవించాలి. ఎందుకంటే పిల్లలారా, ఒక మురికి గుడ్డను కడగాలి అంటే అది మంచి నీటికే సాధ్యమవుతుంది. ఒక మురికి నీటిని శుద్ధి చెయ్యాలి అంటే, మురికి పాత్రను కడగాలి అంటే అది మంచి నీటికే సాధ్యమవుతుంది. కాబట్టి పాపాత్ములైనటువంటి మానవుల ఆ పాప విమోచన ద్వారా వారిని కడిగి శుద్ధీకరించాలి అంటే మానవ శరీరము దాల్చిన దేవుడు తాను భూమి మీద నరావతారిగా జీవించినటువంటి కాలమంతటిలో కూడా ఆయన ఏ ఒక్క పాపము కూడా చెయ్యకుండా ఆయన 100% పరిశుద్ధుడుగా జీవిస్తేనే ఆయన పరిశుద్ధమైన రక్తము మానవుల పాపము నుంచి వారికి విడుదల కలిగిస్తుంది. దేవుడు మానవుడిగా పుట్టి ఒకవేళ ఆయన పాపం చేశాడనుకోండి, అలా పాపం చేసిన దేవుని యొక్క రక్తం కూడా మానవుల పాపము నుంచి వారికి విమోచన కలిగించలేదు. కాబట్టి శరీరము లేనటువంటి దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు శరీరమును ధరించి రక్తమును ధరించి ఆయన భూమి మీద మానవుడుగా జన్మించి ఆయన జీవించిన కాలములో ఏ పాపము చేయకుండా పరిశుద్ధుడుగా జీవించి లోకము, పాపము, సాతాను, చుట్టూ ఉన్న మనుష్యులు ఆయన్ని ఎంతగా పాపము తట్టు ఆకర్షిస్తున్నా ప్రేరేపిస్తున్నా వాటికి ఏమాత్రము కూడా ఆయన లొంగక చంచత్వము కలిగి జీవించక పాపమును జయించి ఎదిరించి పరిశుద్ధుడుగా జీవించి అలా జీవించడమే కాకుండా ఆయన పుణ్యదాన బలియాగముగా అనగా పిల్లల మనందరి కొరకు ఆయన ఒక బలి పశువుగా మారి తనకు తానే మన కొరకు బలి కాబడాలి, అనగా మరణించాలి, ఒక దానముగా మరణించాలి. ఆయన పరిశుద్ధమైన రక్తము మన కొరకు చిందింపబడాలి అంటే పరిశుద్ధుడుగా జన్మించిన దేవుడు ఆయన మన కొరకు తనకు తానే బలి అవ్వాలి. ఒక బలి పశువుగా ఆయన తన్ను తాను బలి చేసుకొని తన దేహములో ఉన్న పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన ప్రోక్షించాలి, చిందించాలి. అప్పుడు మాత్రమే సర్వలోకానికి, సర్వలోకములో జీవిస్తున్న మానవులకు పాప పరిహారము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత మరి మనం చదువుకున్న ఈ శ్లోకములో ఉన్నట్లుగా ఆత్మస్వరూపైనటువంటి ఏ దేవుడు శరీరాన్ని దాల్చి భూమి మీద నరావతారిగా జన్మించాడు? నరావతారిగా జన్మించిన ఏ దేవుడు తాను జీవించిన కాలములో అధమ ఒక్క పాపము కూడా చేయకుండా అతి పరిశుద్ధుడుగా ఏ దేవుడు జీవించాడు? ఏ దేవుడు పిల్లారా ఆయన రక్తాన్ని తనకు తానుగానే బలిగా అర్పించుకొని ఆయన రక్తాన్ని ప్రోక్షించాడు?
చరిత్రలో అటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా అని మనం పరిశీలిస్తే ఆ దేవుడు ఎవరో కాదు, మనం నమ్ముకున్న యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత యేసయ్య దేవుడయ్యుండి అన్ని లోకములకు అవతల ఉన్న పరలోకములో అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడయ్యుండి నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత, పరిశుద్ధుల చేత, 4 జీవుల చేత, ఆయన సృష్టించిన సమస్త సృష్టి చేత ఘనపరచబడుతూ, కీర్తింపబడుతూ, మహిమపరచబడుతున్నటువంటి దేవాది దేవుడైన యేసు ప్రభువారు ఆయన ఆత్మస్వరూపి అయ్యుండి ఆయన పిల్లలమైన మనల్ని మన పాపముల నుంచి మనకు విడుదల, విమోచన కలిగించుట కొరకు ఆ పరలోకమును విడిచిపెట్టి, ఆ అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీద ఆయన పిల్లలమైన మన పోలికలో మానవునిగా జన్మించి ఆయన భూమి మీద జన్మించిన 33.5 సంవత్సరాల జీవిత కాలములో అదమ ఒక్క పాపం కూడా చెయ్యకుండా అత్యంత పరిశుద్ధుడుగా అలా జీవించడమే కాకుండా 33.5 సంవత్సరాల అత్యంత యవ్వన ప్రాయములో తనకు తానే తన ప్రాణమును మన కొరకు అర్పించి, అందులోనూ ఆయన ఎలా చనిపోయారయ్యా అంటే ప్రియులారా, మరి ఒక బలి పశువును ఎలాగైతే మరి బలిస్తారో అలాగున యేసు ప్రభువారు కూడా అత్యంత యవ్వన ప్రాయములో అనగా 33.5 సంవత్సరాల వయసులో ఆయన మన కొరకు ఒక బలి పశువుగా మన కొరకు బలి అయి ఆ బలియాగము ద్వారా తన శరీరములో ఉన్నటువంటి పరిశుద్ధమైన రక్తమును మన కొరకు ఆయన ఈ భూమి మీద ప్రోక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎవరున్నారయ్యా అంటే యేసు ప్రభువారు మాత్రమే అని చెప్పి మనం ధైర్యంగా చెప్పొచ్చు. కాబట్టి యేసు రక్తము ద్వారా మాత్రమే మానవులకి పాప విమోచన, పాప క్షమాపణ. కాబట్టి ప్రియులారా, మరి పరమాత్మేన పుణ్యదాన బలియాగమనగా పరమాత్ముడైన యేసు ప్రభువారే మానవ అవతారములో జన్మించి ఆయన మన కొరకు తన పరిశుద్ధమైన రక్తమును ప్రోక్షించాడు. అలా ప్రోక్షింపబడిన పరిశుద్ధమైన రక్తములో మానవునిగా పుట్టిన ప్రతి మనిషి కూడా తన్ను తాను కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అప్పుడే పాపి అయిన మానవుడు పరిశుద్ధుడుగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాత పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రియులారా ఒక వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. హెబ్రీ పత్రిక చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాత కేవలము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమే నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మనస్సాక్షిని శుద్ధి చేసేది. యేసు రక్తమే మనస్సాక్షిని శుద్ధి చేసేది. ప్రియులారా, ఈ రోజున ప్రపంచములో మరి ఎంతోమంది ఎందుకండి, నేను మారాను అంటే, మీరు మారారు అంటే చెప్పండి, ఎవరి ద్వారా మార్పు చెందాం మనం? యేసయ్య ద్వారా మాత్రమే. గజ దొంగలు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, మోసగాళ్ళు మారుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారు, వ్యభిచార స్త్రీలు మారుతున్నారు, అన్యాయము, అక్రమము, మోసము, దగ, కుట్ర, కుతంత్రాలు కలిగిన వారు ఎంతోమంది పిల్లలు, కరుడుగట్టిన నేరస్తులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మారుతున్నారు. యేసు ప్రభువాన్ని నమ్మి వారి జీవితాల్ని మార్చుకున్నారు. బ్రతుకులను మార్చిన, జీవితాల్ని మార్చిన పిల్లలారా, హంతకులను కూడా, నరరూప రాక్షసులను కూడా సమాజ సేవకులుగా మార్చిన ఏకైక దేవుడు చెప్పండి, కేవలము యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత ఈరోజు చాలా సాక్ష్యాలు మనం వింటున్నాం, టీవీలో వింటున్నాం పిల్లలారా, అనేకమైన సభల్లో వింటున్నాం. ఒకప్పుడు నేను త్రాగుబోతును, యేసయ్య మార్చాడు.
ఒకప్పుడు నేను ఎంతో మందిని చంపిన నరరూప హంతకుడును యేసయ్య నన్ను మార్చాడు. యేసయ్య నమ్ముకున్నవాడు ప్రియులారా 10 మందిని చంపిన తర్వాత యేసయ్య నమ్ముకున్నాక ఇంకొక 10 మందిని చంపట్లేదు. హంతకుడు భక్తుడుగా మారిపోయాడు. అంటే యేసు మాత్రమే జీవితాలు మార్చగలడు. యేసు రక్తము మాత్రమే మనకు పాప క్షమాపణ కలిగిస్తుంది. మనలోనంటండి మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అనగా నీ మనస్సాక్షిని మార్చేది యేసు రక్తం మాత్రమే. ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలియపరిచేది మనస్సాక్షి. ఆ మనస్సాక్షిని సరిచేసేది కేవలం యేసు రక్తం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తం ప్రియులారా మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. మనస్సాక్షి అనేది దేవుడు పెట్టిన ఒక దీపం లాంటిదండి మన మనస్సు, మన హృదయంలో. మనస్సాక్షి ప్రియులారా దేనికి ఉపయోగపడుతుందంటే ఏది మంచో ఏది చెడో చెబుతుంది మనస్సాక్షి. యేసు రక్తములో శుద్ధి చేయబడిన వాడు, మనస్సాక్షి శుద్ధీకరింపబడిన వాడు, ఇక వాడు ఏ పాపం జోలికి వెళ్ళడో. వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడైనా చెప్పని వాడు బ్రతుకును పూర్తిగా మార్చుకుంటాడు. ఈరోజు ప్రపంచంలో పిల్లలు కొన్ని కోట్ల మంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. యేసు ఎంతో గొప్పవాడో మనం తెలుసుకోవటానికి ఎన్నో సాక్ష్యాల ప్రపంచంలో పిల్లలారా. కోట్లాది మంది ఈ రోజున యేసు ప్రభువారిని దేవుడుగా అంగీకరించి ఆయన్ని మరి వెంబడిస్తున్నారంటే, ఆయన యందు విశ్వాసములో కొనసాగుతున్నారంటే అది కేవలం పిల్లలారా ఆయన చేసిన మార్పు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంతే తప్ప ఏదో పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని వినో, లేక ఈ మందిరాల బట్టో, లేకపోతే పెట్టే సభల బట్టో కాదు. ఏమ్మా, కేవలం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో వారి యొక్క మనస్సాక్షి శుద్ధీకరింపబడటాన్ని బట్టే ఈరోజు వారి బ్రతుకులు మార్చుకొని యేసయ్య కొరకు ఒక సాక్షిగా వారు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ప్రియులారా యేసు రక్తం మాత్రమే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేసేది. మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు రక్తం మాత్రమే. ఇక మరొక చక్కటి వచనాన్ని ప్రియులారా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19, 20 ఈ 2 వచనాలు చదవండి. కొలస్సీ పత్రిక ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. శిలువ రక్తము చేతనే తండ్రితో సమాధానము. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరణాత ప్రియులారా దేవునికి మానవునికి మధ్య ఒక సంధి చేయటానికి. ఎందుకనగా మానవుడు పాపము చేసి దేవునికి విరోధిగా మారిపోయాడు. మానవుడు పాపం చేసి దేవునికి దూరమైపోయాడు. ఈ రోజున దైవ వ్యతిరేకులు ఎక్కువైపోయారు ప్రియులారా. ఏమా, మనుషుల్ని బాగు చేద్దామని కాదు, ఎవరిని బాగు చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? దేవుణ్ణే. వీళ్ళనే చెప్పండి. ఒకప్పుడు ఏమన్నారంటే రాక్షసులు అన్నారన్నమాటండి. ఏమ్మా, రాక్షసులు మనుషుల్ని పీడించడమే కాదు, ఎవరిని పాడు చేద్దాం అనుకునేవారంట చూసారా? ఏమ్మా, దేవుణ్ణే చంపాలి, దేవుణ్ణే నాశనం చెయ్యాలి, దేవుణ్ణే సింహాసభ్రష్టుని చెయ్యాలి. రాక్షసులు కాదు, వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు దేవుణ్ణి ఎవడైనా చెప్పండి పాడు చేయగలరా? ఈరోజు చాలామంది పిల్లరా ఈ ప్రపంచంలో క్రైస్తవ వ్యతిరేకులు ఎక్కువైపోయారు. క్రైస్తవ్యం మీదే కాదు చెప్పండి, చివరికి క్రీస్తు వ్యతిరేకులుగా కూడా మారిపోయారు. ఏదో చేద్దాం, క్రీస్తునేదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ పిల్లరా యేసు ప్రభువారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఆయన్ని నమ్మిన బిడ్డలమైన మనల్ని హింసించవచ్చు, మనల్ని నిందించవచ్చు, మనల్ని అవమానించవచ్చు, లేక ఒకవేళ మనల్ని బాధ పెట్టి చంపొచ్చేమో. కానీ ఈ సర్వభూమండలానికి ప్రియులారా పరిపాలకుడు, అధిపతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఆయన టచ్ చేసే శక్తి ఈ ప్రపంచంలో చెప్పండి ఏ శక్తికి లేదు. ఈ జ్ఞానము లేని మానవులు ప్రియులారా ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారిని ఏదో చేద్దామనుకొని క్రీస్తు వ్యతిరేకులుగా,
క్రీస్తు విరోధులుగా మారిపోతున్నారు. వారే కాదండి, ఒకప్పుడు పాపం చేసిన వారంతా చెప్పండి క్రీస్తుకు విరోధులుగా మారిపోయారు. పాపము ద్వారా మనము దేవునికి దూరమైపోయాం. అలా దూరమైపోయిన మనల్ని పిల్లారా మరలా ఆ దేవుని దగ్గరికి చేర్చటానికి, దేవునికి మనకు మధ్య ఒక సమాధానాన్ని కలిగించటానికి, దేవునికి మనిషికి మధ్య పాపికి మధ్య ఒక సంధిని సమకూర్చటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత పరిశుద్ధుడైన దేవునికిని పాపాత్ముడైన మానవునికి మధ్య ఒక సంధి చేయటానికి, అది ఒక సంధి చేయటానికి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చిందని విడిపోయారు అనుకోండి, మధ్యవర్తులు వచ్చి ఏం చేస్తారు చెప్పండి? వారిద్దరి మధ్య సంధి చేస్తారన్నమాట. అంటే వారిద్దరిని కలుపుతారు, వారిద్దరిని దగ్గర చేస్తారు, వారిద్దరిని ఏకం చేస్తారు, ఐక్యపరుస్తారు. పరిశుద్ధుడైన దేవునికి పాపం ద్వారా మనిషి దూరమైపోయాడు. దూరమైపోవటమే కాదండి, ఈ రోజున ఏమైపోయాడో తెలుసా? వ్యతిరేకైపోయాడు. ఏమా? దూరం అవటం వేరు, వ్యతిరేకంగా మారటం వేరు. ఈ రోజున పాపాత్ములైన మానవులు, అజ్ఞానులైన మానవులు పిల్లారా దేవునికి వ్యతిరేకులుగా, విరోధులుగా, శత్రువులుగా మారిపోయి దేవునితో మరలా తిరిగి కలపటానికి పిల్లారా, ఆయనకు దగ్గరగా చేర్చటానికి, దేవునికి మానవునికి మధ్య ఒక సంధి చేయటానికి యేసు ప్రభువారు తన రక్తాన్ని మన కొరకు ప్రోక్షించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాత. చివరిగా ఒక వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమాపణ కొరకు. మనం చేసిన పాపములకు క్షమాపణ కలగాలి అంటే వాడు యేసయ్య దగ్గరకు రావాలి. యేసయ్య దగ్గరకు వచ్చిన వాడు పిల్లారా యేసు ప్రభువారే ఉంది. యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఈ 40 దినాల యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తున్న మనము కన్నీళ్లతో ప్రార్థించాలి, ప్రాధేయపడాలి, అడగాలి, ధ్యానించాలి. ప్రభువా, నా మనస్సాక్షిని శుద్ధీకరించే నీ రక్తాన్ని, దేవునికి నీ తండ్రికి నాకును మధ్య సంధి చేసే నీ పరిశుద్ధమైన రక్తాన్ని, నాకు పాప క్షమాపణ కలిగించే నీ నిబంధన, నూతన నిబంధన రక్తాన్ని నాపై మీరు ప్రోక్షించండి తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాపై నీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించి ప్రభువా నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను బలపరచండి, నన్ను పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, నీకిష్టమైన బిడ్డగా, నీ సాక్షిగా, పెండ్లి కుమార్తెగా నన్ను మార్చండి, పెండ్లి కుమార్తెగా నన్ను అలంకరించండి, నీ రెండవ రాకడకు పెండ్లి కుమార్తెగా నన్ను సిద్ధపరచండి అని చెప్పి ఆయన పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ కొరకు మనం ప్రార్థిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. అనేకుల కొరకు ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ప్రోక్షించాడు.